హలో గైస్, ఈ వీడియోలో సోది లేకుండా సింపుల్గా మీరు అప్లోడ్ చేసే షార్ట్ వీడియోస్ని మంచిగా అంటే వ్యూస్ ఇప్పుడు వచ్చేదానికంటే నెక్స్ట్ లెవెల్లో వ్యూస్ ఎలా తెప్పించుకోవాలా అనే దాని గురించి క్లియర్గా విత్ లైవ్ ప్రూఫ్తో సహా చూపిస్తాను. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ముందుగా నేను నా వైటీ స్టూడియో ఓపెన్ చేసి నేను అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోస్ అయితే మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, షార్ట్ వీడియోస్లో పాపులర్లోకి వెళ్ళామంటే ఇక్కడ 6 మిలియన్ వ్యూస్ నుంచి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో ఇక్కడ కనపడుతున్న ఈ వీడియోస్ అన్నీ కూడా నా ఒరిజినల్ కంటెంట్ అయితే కాదు. ఇవంతా కూడా నేను వేరే డౌన్లోడ్ చేసి ఎడిట్ చేసి కొంచెం చేంజెస్ అయితే చేసి అప్లోడ్ చేశాను. సో చాలామంది ఇలా చేస్తుంటారు, బట్ కాపీ రైట్ అయితే వస్తుంటుంది కదా. సో అలా రాకుండా ఎలా ఎడిట్ చేయాలనేసి కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి ట్యాగ్స్ కానీ లేకపోతే తమ్నైల్ ఉంటుంది కదా, తమ్నైల్ కానీ ట్యాగ్స్ ఇవంతా కూడా ఎలా ప్రాపర్గా ఎలా ఇవ్వాలి అండ్ అలాగే వీటిని షెడ్యూల్ చేసి మనం సో కొన్ని ట్రిక్స్ అయితే ఉంటాయి కదా, ఆ ట్రిక్స్ అన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. వాటిలో ఫస్ట్ది మీరు డైలీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు కదా. సో అలా కాకుండా ఒకేసారి 10 to 20 షార్ట్ వీడియోస్ షెడ్యూల్లో అప్లోడ్ చేయాలన్నమాట. ఆ షెడ్యూల్ కూడా ఎలా ఉండాలంటే ఈరోజు 8 o'clockకి ఒక షార్ట్ వీడియో అప్లోడ్ అయితే సేమ్ అదే టైంకి నెక్స్ట్ డే కూడా ఒక షార్ట్ వీడియో, ఆ విధంగా కంటిన్యూగా 10 to 20 days ఎవ్రీ డే సేమ్ టైంకి షార్ట్ వీడియో అప్లోడ్ అయ్యేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు కదా షార్ట్ వీడియో, దాన్ని అప్లోడ్ చేయాలంటే దాన్ని కొద్దిగా చేంజెస్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో అది ఎలా చేయాలంటే మీరు ఎడిటింగ్కి యూజ్ చేసే అప్లికేషన్ ఓపెన్ చేసి అందులో ఆ షార్ట్ వీడియోని యాడ్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు, ఎవ్రీ 10 secondsకి ఒక దగ్గర మనం 1 second అయినా వీడియోని కట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలా చేసామంటే మనకు కాపీ రైట్ నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ అలాగే ఆ షార్ట్ వీడియో స్పీడ్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం చేంజెస్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం అడ్జస్ట్ చేసి మీరు అప్లోడ్ చేశారంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ ఎడిట్ చేసిన షార్ట్ వీడియోని అప్లోడ్ చేసే ముందు మీరు యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ పైన చూస్తున్నారు కదా, కొన్ని ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. సో అందులో ట్రెండింగ్ అనేసి ఉంది కదా. సో సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఇక్కడ చూసుకోవచ్చు, మీరు మ్యూజిక్ అవ్వచ్చు లేదంటే మూవీస్ అవ్వచ్చు అన్నీ ఇక్కడైతే కనబడతాయి కదా. ఇందులో మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోండి. సో ఆ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకొని స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడ మనకు లేటెస్ట్గా అంటే 2-3 days బ్యాక్ రిలీజ్ అయిన మూవీస్ సాంగ్స్ అవ్వచ్చు అవంతా కూడా మనకు ఇక్కడైతే కనబడతాయి కదా. సో వాటిలో మీరు ఏదో ఒకటి ప్రజెంట్ అంటే లేటెస్ట్గా అప్లోడ్ అయిన సాంగ్ని సెలెక్ట్ చేసుకొని ఆ సాంగ్ని ప్లే చేసామంటే మనకు లైక్ షేర్ పక్కనే రీమేక్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి సౌండ్ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మనం ఆ సాంగ్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది జస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో దాన్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో డన్ మీద క్లిక్ చేసామంటే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనం షార్ట్ వీడియో ఏదైతే ఎడిట్ చేసామో దాన్ని సెలెక్ట్ చేసుకొని డన్ మీద క్లిక్ చేసామంటే మనకు ఇక్కడ కనబడుతున్న ఈ షార్ట్ వీడియోకి బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న మ్యూజిక్ అయితే ట్రెండింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే యాడ్ అయిపోతుంది అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యూజ్ చేసాం కాబట్టి మన షార్ట్ వీడియో కూడా మంచిగా వ్యూస్ వచ్చేదానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఆ షార్ట్ వీడియోకి మనం టైటిల్ ఏదో ఒకటి ఇచ్చేసి అన్లిస్టెడ్లో పెట్టి డైరెక్ట్గా అప్లోడ్ అయితే చేసేస్తాము. సో నెక్స్ట్ మనం ఎస్ఈఓ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ షార్ట్ వీడియోకి ఎస్ఈఓ చేసి అలాగే షెడ్యూల్ చేస్తాం కదా, కంటిన్యూగా 10 to 20 షార్ట్ వీడియోస్ ఉన్నాయి కదా, అవంతా కూడా ఎలా చేయాలా, ఎస్ఈఓ ఎలా చేయాలనేసి క్లియర్గా అయితే చూపిస్తాను. ఎస్ఈఓ కోసం విడిక్యూ అనే అప్లికేషన్ అయితే నేను యూస్ చేస్తున్నాను. మీరు కూడా ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీరు వన్స్ కనెక్ట్ అయ్యాక మనకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్కి మనం టైటిల్, డిస్క్రిప్షన్ అలాగే ట్యాగ్స్ అన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయొచ్చు అనమాట. మన వీడియోకి రిలేటెడ్గా టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్స్ అన్నీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏదో ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు టైటిల్ చూసుకోవచ్చు, నేను ఇచ్చిన టైటిల్ పైన ఉంది కదా. సో ఇక్కడ నాకు సజెస్టెడ్లో ఇంకో టైటిల్ అయితే వచ్చింది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని పబ్లిష్ మీద క్లిక్ చేశానంటే ఆటోమేటిక్గా ఆ షార్ట్ వీడియోకి టైటిల్ అయితే చేంజ్ అయిపోతుంది. అలాగే తమ్నైల్ ఉన్నది కదా, ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న తమ్నైలే ఉన్నది, లేదు వేరే తమ్నైల్ కావాలన్నా కూడా ఆటోమేటిక్గా ఇక్కడ జనరేట్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళామంటే ఇక్కడ చూసుకోవచ్చు, ట్యాగ్స్ అన్నీ కూడా కనబడుతున్నాయి కదా. నేను ప్రజెంట్ చాలా ట్యాగ్స్ అయితే యాడ్ చేశాను, బట్ వాటికి అంత ఇంప్రెషన్ లేదు. ఇక్కడ కిందనే రికమెండేషన్ అనేసి ఉన్నది కదా, రికమెండెడ్ అని. సో ఇక్కడ ఈ ట్యాగ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ రికమెండెడ్ ట్యాగ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని పబ్లిష్ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఈ ట్యాగ్స్ అన్నీ కూడా మన షార్ట్ వీడియోకి అయితే అప్లోడ్ అయిపోతాయి. నెక్స్ట్ ఎస్ఈఓ అనేసి ఉన్నది కదా, ఇక్కడ 50కి 17% ఉన్నది, అది 20+ ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట.
ఇక్కడ పక్కనే చెక్ లిస్ట్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళామంటే మనకు క్లియర్గా చూపిస్తారనమాట. డిస్క్రిప్షన్లో అవ్వచ్చు, లేదంటే ట్యాగ్స్లో కానీ ఏమైనా చేంజెస్ చేయాలా, ఏమైనా యాడ్ చేయాలా, రిమూవ్ చేయాలా అనేసి. సో దాన్ని ప్రాపర్గా ఫాలో అయ్యామంటే ఆటోమేటిక్గా మనకు ఆ 50కి పర్సెంటేజ్ ఉంటుంది కదా, 20 అయితే క్రాస్ చేస్తుంది అనమాట. సో మనకు 20+ ఉన్నదంటే ఆటోమేటిక్గా మన ఛానల్ లైక్ ఆ షార్ట్ వీడియోకి మంచిగా ఇంప్రెషన్ ఉంటుంది. అదేవిధంగా లాంగ్ వీడియోస్కి కూడా మీరు ఈ విధంగా థంబ్నెయిల్ అవ్వచ్చు, టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచినే మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు అచీవ్మెంట్స్, అంటే మన ఛానల్లో వ్యూస్ ఎంత క్రాస్ అయ్యాయని ఒక సర్టిఫికేషన్ టైప్లో మనకి ఈ విధంగా అయితే నోటిఫికేషన్ వస్తుంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. ఎస్సీఓ అంతా కంప్లీట్ అయిపోయాక యూట్యూబ్ ఓపెన్ చేసి అందులో ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోండి. ఆ ప్లేలిస్ట్లోనే మీరు షెడ్యూల్లో 10 to 20 షార్ట్ వీడియోస్ అన్నాం కదా, షెడ్యూల్ వీడియోస్, అవన్నీ కూడా ఆ ప్లేలిస్ట్లో ఉండేలాగా చూసుకోండి. అలా చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే మీరు అప్లోడ్ చేసి 10 to 20 షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా, వాటిలో ఒక్క షార్ట్ వీడియో క్లిక్ అయినా కూడా రిమైనింగ్ అన్ని షార్ట్ వీడియోస్కి వ్యూస్ పెరగడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తానే మనకు హోమ్ పేజీలో కొన్ని షార్ట్ వీడియోస్ సజెస్టెడ్లో కనబడతాయి కదా, అందులో ఏదో ఒక షార్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకొని మీరు ప్రీవియస్గా క్రియేట్ చేశారు కదా ప్లేలిస్ట్, ఆ ప్లేలిస్ట్లోకి ఆ షార్ట్ వీడియోని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఏదైతే ట్రెండింగ్లో ఉన్న షార్ట్ వీడియోని మన ప్లేలిస్ట్లోకి యాడ్ చేశామో ఆ షార్ట్ వీడియో వల్లనే మన ప్లేలిస్ట్లో ఉన్న షార్ట్ వీడియోస్ అన్నిటికీ కూడా వ్యూస్ అయితే పెరగడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, వీడియో యూస్ఫుల్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.